అబ్రాహాము తన కుమారుడు ఇస్సాకును బలి చేయమని దేవుడు ఆజ్ఞాపించిన సంఘటన బైబిల్లో అత్యంత లోతైన విశ్వాస పరీక్ష. కానీ ఈ సందర్భంలో ఒక ప్రశ్న ఎప్పటినుంచో మనలో తలెత్తుతుంది: ఇస్సాకు వయసు ఎంత? ఆదికాండము 22వ అధ్యాయంలో బైబిల్ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు, కానీ కొన్ని వివరాలు మనకు సంకేతాలు ఇస్తాయి. మొదటిది, ఇస్సాకు తండ్రి ఇచ్చిన బలి కోసం దారము మూశాడు అని వాక్యంలో ఉంది. ఒక చిన్న పసికందు దారమంతటి భారాన్ని మోయలేడు. అంటే ఇస్సాకు వయసు అప్పటికే బలమైన వయసులో ఉండాలి. పండితుల అభిప్రాయం ప్రకారం కొందరు ఆయన వయసు 12 నుంచి 15 సంవత్సరాల మధ్య అని అంటారు. మరికొందరు ఆయన యువకుడై 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండవచ్చని చెబుతారు. యూదుల సంప్రదాయం మాత్రం మరింత వింత విషయాన్ని చెబుతుంది. వారి ప్రకారం ఇస్సాకు వయసు 37 సంవత్సరాలు. ఎందుకంటే ఆ సంఘటన పూర్తయిన వెంటనే సారా మరణించింది. ఆదికాండము 23వ అధ్యాయంలో సారా 127 ఏళ్ల వయసులో మరణించిందని ఉంది. సారా ఇస్సాకును 90 ఏళ్ల వయసులో కనింది కాబట్టి 127 నుండి 90 సమానము 37. అంటే ఆ సమయానికి ఇస్సాకు 37 ఏళ్ల వయసులో ఉండి ఉండవచ్చు. అందువల్ల ఖచ్చితమైన వయసు చెప్పలేకపోయినా ఒక విషయానికి మాత్రం నిజం: ఇస్సాకు చిన్నపిల్లవాడు కాదు. 25 నుండి 35లో ఉండవచ్చు. తండ్రి అబ్రాహాము వయసు 100 దాటినా ఇస్సాకు బలమున్న వయస్సులో ఉన్నాడు. ఇక్కడ మనకు కనిపించేది కేవలం ఇస్సాకు వయసు కాదు, తండ్రి, కుమారుడు ఇద్దరూ చూపిన విశ్వాసం మరియు విధేయత. అబ్రాహాము దేవుని మీద విశ్వాసంతో తన ప్రియమైన కుమారుడిని అర్పించడానికి సిద్ధపడ్డాడు. ఇస్సాకు కూడా తన తండ్రి మాటకు లోబడుతూ తాను బలి అవ్వడానికి సిద్ధమయ్యాడు. అబ్రాహాము ఏ విధంగా దేవునిలో భయభక్తులతో పెంచాడు తెలుస్తుంది. ఇస్సాకు తన తండ్రి నుండి తప్పించుకోవడం, కానీ తిరిగి దాడి చేయడం చాలా ఈజీగా, కానీ అలా చేయకుండా దేవునికి ఇంకా తండ్రికి ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు ఇస్సాకు. ఈ సంఘటన ఒక ప్రతిరూపం. ఎలా అంటే, తరువాత యేసుక్రీస్తు స్వచ్ఛందంగా శిలువపై బలి అయ్యాడు. ఇస్సాకు తన తండ్రికి లోబడినట్టు యేసు తండ్రి చిత్తానికి లోబడాడు. కాబట్టి ఇస్సాకు వయసు ఎంత అన్నది రెండవది. ప్రధానం ఏమిటంటే అబ్రాహాము మరియు ఇస్సాకు ఇద్దరి జీవితాలు మనకు నిజమైన విశ్వాసం, త్యాగం, విధేయతను నేర్పుతున్నాయి. మీరు కూడా ఈ కథ నుండి ఒక పాఠం నేర్చుకోండి. మనకు అర్థం కాకపోయినా దేవుని యోజన ఎప్పుడూ సరైనదే. ఇలాంటి బైబిల్ రహస్యాలు మరింత తెలుసుకోవాలనుకుంటే బైబిల్ వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.